అబ్బా! టేస్ట్ అయితే అదిరిపోయిందండి. జ్యూసీగా ఎంత బావుందంటే చాలా బావుందండి. అదే అండి నేనైతే చిల్లీ పన్నీర్ అయితే ఇంట్లో అయితే ట్రై చేశాను. నేను ఫస్ట్ టైమే ట్రై చేశా. కానీ ఇంత బాగా వస్తుందని చెప్పేసి అస్సలకే అనుకోలేదు. ఫస్ట్ అయితే పన్నీర్‌నైతే చాలా చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపి పక్కనైతే పెట్టాను. తర్వాత మనం చిల్లీ పన్నీర్ చేస్తున్నాం కదండీ! కొంచెం సాసెస్ కూడా అవసరం ఉంటది కదా! దానికోసం అయితే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్, వెనిగర్ అవన్నీ కూడా సాసెస్ అన్నీ కలిపి ఒక బౌల్‌లో అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే కార్న్ ఫ్లోర్ కొంచెం వేసి, కొంచెం వాటర్ వేసుకొని కలిపైతే పక్కనైతే పెట్టుకున్నానండి. తర్వాత అయితే పాన్ పెట్టి ఆయిల్ వేసి, పన్నీర్ అయితే వేసి కొంచెం ఫ్రై చేసి తీసేసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని, అవి ఫ్రై అయిన తర్వాత అందులో అయితే మనం ముందుగా ఫ్రై చేసిన పన్నీర్‌ని కూడా వేసేసుకొని, పన్నీర్ వేసేసిన తర్వాత సాసెస్ కూడా వేసేసుకొని, లాస్ట్‌లో కొంచెం కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసేసుకొని 5 మినిట్స్ ఉంచేస్తే మన చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. వీడియో చూసి వెళ్ళిపోకండి. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.